ప్రతిరోజు మీ అందరికి రెండు కొత్త వెరైటీస్ ని పరిచయం చేస్తున్న షో మరారెండో ఈ వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి మీ కస్టమైజ్డ్ స్పెషల్ రెసిపీస్ ని తెలుగు వారందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఇంకెందుకు ఆలస్యం, ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారెండో ఈ వంటలు చేద్దాం. సత్యలక్ష్మి గారు వచ్చారు ఉప్పల్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. సత్యలక్ష్మి గారు హాయ్. హాయ్, వెల్కమ్ టు రారెండో ఈ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ మమ్మీ మీ డాడీ అందరు బాగున్నారు? ఎస్ ఎస్, అందరూ చాలా బాగున్నారు. ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు నాకు ఇంతవరకు, మీరే ఫస్ట్ అడగడం. ఆల్ గుడ్. సో ఇంతకు మిమ్మల్ని అందరు సత్య అని పిలుస్తారా, లక్ష్మి అని పిలుస్తారా, ఏమని పిలుస్తారా జనరల్ గా మిమ్మల్ని? సత్యలక్ష్మి అంటారు, లక్ష్మి అంటారు. ఓకే, ప్రస్తుతానికి లక్ష్మి అని పిలుద్దాం అనుకుంటున్నాను. పర్వాలేదు మేడం. సో లక్ష్మి గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మాతో. ఇద్దరు పిల్లలు నాకు. ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. జాబ్ చేస్తారు ఇద్దరు. మా ఆయన సేల్స్ మ్యాన్, కాకరీ దాంట్లో సేల్స్ మ్యాన్, ఇక్కడ ప్యారడైస్ దగ్గర. ఓకే ఓకే, నైస్ అండి. సో ఇంతకీ మాకు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? నేను పుదీనా కోకోనట్ రైస్ అండి. పుదీనా కోకోనట్ రైస్, నైస్. సో చెప్పండి ఎలా చేయాలి, అండ్ దానికన్నా ముందు అసలు మనకి ఏమేమి పదార్థాలు కావాలి రెసిపీకి ఒకసారి చెప్పండి. ఉడికించిన అన్నము, గరం మసాలా, క్యారెట్, పన్నీరు, పసుపు, ఇది జీడిపప్పు, కొబ్బరి, కొత్తిమీర, ఉప్పు, పుదీనా పేస్ట్, పచ్చిమిర్చి, ఆయిల్. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం అయితే. చెప్పండి. సో మీది హైదరాబాద్ అండి? మీరు పుట్టింది పెరిగిందంతా ఇక్కడేనా? లేదండి, ఊరు. ఏ ఊరు మీది? మాది సిద్దిపేట అండి. సిద్దిపేట. ఓకే, సో ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ హైదరాబాద్ లో? చాలా రోజులు అయిపోయింది. చాలా సంవత్సరాలు. చాలా సంవత్సరాలు వేసుకోవాలండి. సో సిద్దిపేట వెళ్తూ వస్తూ ఉంటారు ఎప్పుడు కూడా? వెళ్తున్నాం. పండగలకి? పండగలకి ఏం వెళ్ళాం కానీ ఏమన్నా ఫంక్షన్స్ అట్లయితే వెళ్తాము. మొత్తం ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటుంది అన్నమాట. ఓకే, సో మీ పిల్లలు ఇద్దరు గురించి చెప్పండి. జాబ్స్ చేస్తున్నారని చెప్పారు. అవును మేడం, జాబ్ చేస్తున్నారు. ఏమేం జాబ్స్ లో ఉన్నారు వాళ్ళు? అమ్మాయి హైటెక్ సిటీలో చేస్తుంది, అబ్బాయి ఇక్కడ నాచారంలో చేస్తాడు. ఓకే ఓకే, సో ఏం చదువుకున్నారు మీ పిల్లలు ఇద్దరు? అమ్మాయిది MBA అయిపోయిందండి, అబ్బాయి 10th వరకు చదివి ఐటీఐ చేసిండు. దాని పరంగానే జాబ్. సో మీరు ఏమేమి వంటలు చేస్తూ ఉంటారండి ఇంట్లో? చేస్తుంటాను మేడం మామూలుగా. అంటే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఏం స్పెషల్స్ ఉంటాయి డైలీ? బ్రేక్ఫాస్ట్ అంటూ ఏమీ ఎక్కువ ఉండదు, చపాతీలు ఎక్కువ చేసుకుంటాము. ఓకే, మార్నింగ్ అండ్ నైటా? మార్నింగ్ లేకుండా నైట్ కంపల్సరీ చపాతీ. ఇది ఇప్పుడు అవి వేగినాయి కదా, కొంచెం క్యారెట్ వేసుకో. ఓకే, సో జనరల్ గా పుదీనా రైస్ అయితే మనం చేసుకుంటూనే ఉంటాం ఇంట్లో, కానీ దీంట్లో మనం కోకోనట్ యాడ్ చేయడమే స్పెషల్ ఏమో. పచ్చి కొబ్బరి ఉంటది కదా, అది బాగుంటది. కొంచెం టేస్ట్ కోసం నేను పన్నీర్ వేస్తున్నాను. ఓకే, కొంచెం పచ్చిమిర్చి. నేను ఆల్రెడీ ఇందులో పేస్ట్ లో 2-3 పచ్చిమిర్చిలు వేసినాను. ఇందులో కొంచెం అల్లము, వెల్లుల్లి, 2 పచ్చిమిర్చిలు వేసి పేస్ట్ చేసి కొంచెం చిన్న పెట్టాను. సో మీరు ఏం చేస్తుంటారండి ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు? ఏమేమి హాబీస్ ఉన్నాయి మీకు?
హాబీస్ ఏమీ లేదు. నేను అంటే టీవీ చూడడమో, బుక్స్ చదవడమో, సినిమాలకు వెళ్ళడమో ఏదో ఒకటి. టీవీ చూస్తాను. అవునా? ఎలాంటి షోస్ ఇష్టం మీకు టీవీలో? మీ ప్రోగ్రామ్ కంపల్సరీ చూస్తాను. నేనంటే ఇష్టమా మీకు బాగా? అందుకే కదా మేడం చూసి తర్వాత ఇది వేసుకున్నాము. సో మా షో చూసి మరి వంటలు ట్రై చేశారా ఇంట్లో? అప్పుడప్పుడు చేశారా కొన్నైనా? సో మా షోలో మీకు ఏమి ఇష్టం బాగా? ఇది బాగానే చేస్తారు. ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది కదా, అది కాదండి ఇది. ఎక్కడికో వెళ్ళిపోయిందా? చాలా మంది ఫాలో చేస్తారు కదా. అవునవును. కలర్ కోసం. ఓకే. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకునేది మేడం? మరి ఈ సంవత్సరంలో చేసుకుంటారా పెళ్లి? చేసుకుంటే మంచి మీ పెళ్లి చేసుకుంటే నన్ను అట్లా దావత్కు రావాల్సి వస్తుంది. అయ్యో తప్పకుండా పిలుస్తానులేండి పెళ్లి చేసుకుంటే. కానీ ఫస్ట్ పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కొడుకు కావాలి కదండి. పెళ్లి కొడుకు కరువుకోలేదు కదా దేశం మీద. పెళ్లి కొడుకు కావాలి కదా పెళ్లి చేసుకోవాలంటే. ఈ సంవత్సరంలో దొరుకుతాడు, ఎప్పుడు దొరుకుతాడు, ఎలా చెప్పండి? పుదీనా పేస్ట్ ఇది. ఈ మధ్య అందరూ అడుగుతున్నారు పెళ్లి గురించి. చేసుకోవాలి కదా. అంటే ఎప్పుడు యాంకరింగ్ చేసుకుంటేనే ఉంటే ఎట్లా, పెళ్లి కూడా చేసుకోవాలి కదా. అదే అండి, పెళ్లి కొడుకు దొరికితే పెళ్లి చేసుకుంటా. ఎవరిని చేసుకోవాలో క్లారిటీ ఉండాలి కదా కనీసం మనకు. అది మెయిన్ ప్రాబ్లం. మీరు యాంకరింగ్ చేయడానికే సరిపోయింది, ఇంకా పెళ్లి మీద ఆలోచిస్తలేరు. లేదు అట్లేం లేదు. అయ్యో అలా ఏం లేదు. అప్పుడప్పుడు టూర్లో వెళ్తుంటారా మేడం మీరు? ఈ యాంకరింగ్ ఏనా? అయ్యో లేదండి, అలా ఏం లేదు. వెళ్తుంటానండి, బయటకు కూడా వెళ్తుంటాను. ఏమో అయ్యో మా ప్రోగ్రామ్ రోజు వస్తుంటుందని. ఉప్పు బయటికి కూడా వెళ్తుంటానండి. అచ్చా. ఎప్పుడు యాంకరింగ్ లోనే కనిపిస్తారు కదా, అట్లానే. పోనీ ఏం చేయమంటారు మీరే చెప్పండి. ఏం చేసేది మీ పని మీరు చేస్తారు అంతే కదా. పోనీ ఏమైనా చేయాలా, ఏమైనా చెప్పాలా చెప్పండి. ఏం లేదు. పెళ్లి చేసుకోమంటారా? సరే చేసుకుంటే ఎవరో ఒక పెళ్లి కొడుకుని ఎత్తి పెట్టండి. నేనా? మేము చూసింది మీరు నచ్చుతారా? ఫస్ట్ అయితే చూడండి, నచ్చుతుందో లేదు తర్వాత చెప్తా. రైస్. థ్యాంక్స్ అండి నా పెళ్లి గురించి ఆలోచించినందుకు. నా క్లోజ్ వాళ్ళు నా పెళ్లి గురించి ఆలోచిస్తారంటే అంటే పిల్లలకు వయసు అయినప్పుడు ఇక మరి పెళ్లి వయసు వచ్చినప్పుడు పెళ్లి గురించి చేసుకోవాలంటారా? అవును, అది కూడా కరెక్ట్. అంటే మీరు అట్లీస్ట్ ఆలోచించి ఆ మాత్రం చెప్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అంతే కదా, వయసు వచ్చినప్పుడు మరి పిల్లలు వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడమే కదా. అవునండి, చేసుకుంటానండి. నేను మీరు బయటికి వెళ్తారో లేదో, ఎప్పుడు చూసినా మీరు యాంకరింగ్ లోనే ఉంటారు కదా. లేదు అట్లేం లేదు. అట్లా అనుకొని నేను అడిగినాను. లేదు అట్లేం లేదు, పోతుంటానండి. కొంచెం గరం మసాలా, కొంచెం స్మెల్ కోసం. ఎక్కువ వద్దా? ఎక్కువ చాలా కొంచెం వేసారు చాలు. అది పుదీనా ఫ్లేవర్ తెలియదు కదా. అవునవును, మళ్ళీ గరం మసాలా స్పైసీ ఉంటుంది. అట్లా కొంచెం. మొన్న నేను పోయిన నెల 22వ తారీఖు అయోధ్య వెళ్ళిన. అవునా? ఎట్లా? చాలా బాగుంది. అవునా? నైస్. సేమ్ తిరుపతి చూసిన ఫీలింగ్ వచ్చింది. అవునా? చాలా బాగా, అంటే చాలా బాగా. మన మోదీ సార్ అవును ట్రైన్ పెట్టాడు కదా, ఫ్రీగా వెళ్ళాను. ఫ్రీగా వెళ్ళారా? అంటే ఓన్లీ మనకు ట్రైన్ ఛార్జ్, మిగతా అన్ని వాళ్ళవే. చాలా బాగా, అంటే చాలా బాగా. అది ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆ సార్కి, మోదీ సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నరేంద్ర మోదీ గారు ఈ ప్రోగ్రామ్ కనుక మీరు వాచ్ చేస్తున్నట్టయితే థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒక 14 మందిని వెళ్ళాము. మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళిన ఆయన గుడిమల్కాపూర్లో ఉంటాడు, అతని ద్వారానే వెళ్ళినాము. ఆయనకు కూడా ఈ ప్రోగ్రామ్ వల్ల థ్యాంక్స్ అందరికి. ఓకే, మరి చెప్పుకో, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అయిపోయిందండి. మీరు వేద్దాం. సో ఎట్లయిందండి రాముల వారి దర్శనం? చాలా బాగా, అంటే చాలా బాగా అయ్యింది. సో టెంపుల్ అంతా మీరు అనుకున్న దానికంటే చాలా బాగుంది. ఎలా ఇంకా కడుతున్నారు? ఇంకా బాగుంది. రాముడు విగ్రహం చాలా బాగుంది. ఎంత దూరం నుంచి చూసినా కనిపిస్తాడు, ఆ బాలరాముడు అన్నట్టే గాని మనకి ఎంత దూరం నుంచి చూసినా కనిపిస్తాడు. ఓకే, వెళ్ళాలండి నేను కూడా ఒకసారి. వెళ్ళండి, వెళ్ళొచ్చినాక నా పెళ్లి కుదురుతుందేమో. హోప్ఫుల్లీ
మీరు అన్నందుకన్నా పోతారండి, మీరు అన్నందుకన్నా పోయి ఒకసారి వస్తుంది, దాని తర్వాత పెళ్ళి అయితే లేదు నేను కూడా చూస్తాను. అవుతుందిలేండి ఈసారి. ఓకే అయితే మంచిదే. అయిపోయిందండి. స్టవ్ స్టవ్ కట్టేచ్చా? ఆ. ఓకే. సో మీరు ఇంకా ఇట్లాంటివి ఏమేమి టైప్ ట్రైస్ చేస్తూ ఉంటారండి? నేను క్యారెట్ రైస్, మళ్ళీ వెజిటేబుల్స్ అన్ని కలిపి ఓకే. అది చేస్తా. మా అమ్మాయికి బాక్స్ కోసం అని కొంచెం అదే అట్లా చేసి పెడతా. కొత్తిమీర, పుదీనా కోకోనట్ రైస్ టేస్ట్ చూసి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, పుదీనా కోకోనట్ రైస్ రెడీగా ఉంది నా చేతిలో. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. పుదీనా కోకోనట్ రైస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, ఉడికించిన అన్నము, క్యారెట్ ముక్కలు, జీడిపప్పు, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పసుపు, మసాలా పొడి, పనీర్ ముక్కలు, పుదీనా మిశ్రమం. పుదీనా కోకోనట్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీడిపప్పు, క్యారెట్ ముక్కలు, పనీర్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి తురుము, పసుపు, పుదీనా పేస్ట్, కొద్దిగా ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంటే పుదీనా కోకోనట్ రైస్ రెడీ. సో మేడం ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను పుదీనా కోకోనట్ రైస్. అంటే ఉప్పు తక్కువ ఉండొచ్చు మేడం, కొంచెం ఉప్పు చాలా తక్కువ వేస్తాను. బాగుంది. నేను కూడా ఉప్పు ఎక్కువ తిన్నాను. వెరీ నైస్ అండి, వెరీ టేస్టీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. పనీర్ కూడా యాడ్ చేసినందుకు చాలా చాలా బాగుంది, వెరీ టేస్టీ. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? ఇది గోంగూర శనగలు. గోంగూర శనగలు. ఓకే. సో ఇది సైడ్ డిష్ లాగా బాగుంటుంది మేడం. ఓ దేంట్లోకి? ఇది చారు కానీ పప్పుచారు, రసము అట్లా అంటే వాటికి సూపర్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. గోంగూర, శనగలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, ఆయిల్, వెల్లుల్లి, ఉప్పు, పసుపు. స్టవ్ ఆన్ చేసి ఓకే. ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్. కొంచెం పోపు దినుసులు, సో మీ అమ్మాయికి డైలీ బాక్స్ కట్టిస్తా అన్నారు కదా, అవును. ఏం రెసిపీస్ చేస్తారు మీ అమ్మాయి కోసం? క్యారెట్ రైస్ చేస్తాను, అది కోకోనట్ రైస్, ఓన్లీ కోకోనట్ రైస్, అది కూడా బాగుంటుంది. క్యారెట్ రైస్, అన్ని కూరగాయలు కలిపి ఫ్రైడ్ రైస్ లాగా, అట్లా చపాతీలు, అది గుంట పొంగనాలు అంటారు కదా, గుంట పొంగనాలు, అవి అట్లా చపాతీలు. సో మీరు చేసే వంటల్లో మీ పిల్లలకి ఏంటి ఫేవరెట్? బాగా అన్ని బాగానే తింటారు. అవునా? అన్ని బాగానే. కొంచెం ఇత్తులు ఇవి వేసుకుంటే బాగుంటుంది కొంచెం. సండే స్పెషల్స్ ఏంటండి మరి మీ ఇంట్లో? సండే స్పెషల్స్ టిఫిన్స్ చేస్తానండి, దోశ కానీ ఇడ్లీ కానీ వడ కానీ. ఓకే. వెజిటేరియన్సా మీరు? వెజిటేరియన్ ఏం కాదు, నాన్ వెజ్ కానీ సండే రోజు తినము. అవునా? అందరు జనరల్ గా శనివారం వదిలేసి సండే తింటారు కదా. మేము సండే తినము. ఆహా, ఓకే. ఎందుకట్లా? ఏదైనా దేవుడా? దేవుడే, మా ఇంటి దేవుడు. ఆహా, ఓకే ఓకే. సో నాకు తెలిసినంత వరకు సోమవారం శివుడి కోసం, బుధవారం సాయిబాబా, గురువారం అనుకుంటా సాయిబాబా కోసం, తర్వాత మళ్ళీ శనివారం వెంకటేశ్వర స్వామి కోసం, సండే రోజు మల్లికార్జున స్వామి. మల్లికార్జున స్వామి మా ఊరు దగ్గర ఉంటారు ఆ దేవుడికి, మా ఇంటి దేవుడు. ఎండుమిర్చి. బుధవారం హనుమంతుడు అనుకుంటా. గణేశుడు కదా. ఎవరండి? బుధవారం గణేశుడు కదా. గణేష్. ఎవరైతే వాళ్ళు వచ్చాయి. ఎవరైతే. ఉల్లిపాయలు. ఓకే. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో మీరు ఇంట్లో మంచిగా పూజలు అవన్నీ చేస్తూ ఉంటారా? చేస్తాం. అవునా? బాగా ఇంట్రెస్ట్ ఆ పూజలు అంటే? బాగా. గుడికి వెళ్తాను. అవునా? మీ ఇంటి దేవుడినైనా కొలిచేది ఎక్కువ మల్లికార్జున స్వామిని? అన్ని మేడం. అవునా? అందరి దేవుళ్ళు, శివుడు, అన్ని దేవుడు.
నవరాత్రులు చేస్తారా బాగా? చేస్తాం. పచ్చిమిర్చి వేసుకోవాలి. నవరాత్రి అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా మేడం. అవునవును. అంటే చాలా మంది పెట్టి అట్లా ఏం చెయ్యను, మామూలుగా పూజ. ఓకే ఓకే. మనం రోజు పూజ ఎట్లా చేసుకుంటామో మామూలు పూజనే. అంటే వైశాస్ మాత్రం స్పెషల్ గా అమ్మవారిని పెట్టి విగ్రహం పెట్టి లేదు లేదు అట్లా ఏం చెయ్యం. కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఓకే. టేస్ట్ దీంతోనే. వెల్లుల్లితో చట్నీస్ కూడా ఉన్నాయండి కొన్ని. అవును, చాలా బాగుంది. అది ఏమంటారు, ఫుల్ మకాన్ ఉంది కదా, ఫుల్ మకాని కారము వెల్లుల్లి మంచిగా మిక్సీ పట్టి కొంచెం అవి వేగినాక కొంచెం నూనె వేసి ఆ కారం వేసి అవి వేసి వేయించితే చాలా బాగుంది. అవునా? బాగుంటది. ట్రై చేస్తా. చేయండి. పూల్ మకంతో చాలా వెరైటీస్ కూడా చేస్తారు, లడ్డూలు కూడా చేస్తారు మేడం. అవునా? చూసిన నేను ఎప్పుడు ట్రై చేయలేదు. లడ్డూలు కూడా చేస్తారు. బెల్లం అయితే చాలానే ఉన్నారండి. బట్ మనకు ఈజీగా సింపుల్ గా అయిపోయేది ఏంటంటే కొంచెం ఘీ వేసి ఫుల్ మక్కన అలా లైట్ గా రోస్ట్ చేసి కొంచెం పెప్పర్ కొంచెం సాల్ట్ వేసుకోవడం అంతే. అంటే ఒక స్నాక్ లాగా. ఇప్పుడు గోంగూర వేసుకో. ఓకే. గోంగూరతో బిర్యానీ చేస్తారా ఎప్పుడైనా? చేయలేదు. గోంగూర తక్కువ మేడం తినేది. పచ్చడి ఎక్కువ చేస్తాను. అవును, నేను కూడా పచ్చడి పప్పు ఎక్కువ చేస్తున్నాను. గోంగూర పప్పు లేకపోతే గోంగూర పచ్చడి. ఇది ఆంధ్ర వాళ్ళు రోజు తింటారు కదా, ఇక్కడ తెలంగాణ వాళ్ళు అంటే కొంచెం అప్పుడప్పుడు తింటారు కదా. అవునవును. మీరు పండగలకు వెళ్తారండి ఇంటికి? పోతానండి, పండగలు లేకపోయినా కూడా వెళ్తా. మంత్లీ వన్స్ వెళ్తా. ఇప్పుడు శనగలు వేసుకోవాలి. నేను వెళ్తుంటే మా మమ్మీ కూడా వస్తుంటది ఇక్కడికి. అవునా? మరి ఎప్పుడు షోకి తీసుకురాదు కదా? ఈసారి ప్లాన్ చేస్తా, ఒకసారి తీసుకురండి తప్పకుండా. సో మీ డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుందండి? పొద్దున్న లేసినప్పటి నుంచి నైట్ వరకు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, వంటలు ఎప్పుడు చేస్తారు? పొద్దున్న లేస్తాను. అవునా? డైలీ 5 ఏం కాదండి, 6. ఓకే. బాక్సులు తీసుకెళ్తారు కదా. అవునవును. లేచి ఫస్ట్ వంట చేసేస్తే వీలైతే పూజ చేసుకొని స్నానం చేసుకొని వంట. అవునా? ఓ పొద్దున్న మీరు ఓకే పద్ధతి అంటే నాకు అట్లా ఇష్టము. ఓకే. స్నానం చేసుకొని వంట చేసుకోవడం నాకు ఇష్టం అట్లా. ఓకే. నేను ఆపోజిట్ చేస్తా, వంట చేసి స్నానం చేస్తా. అంటే వస్తాయి పెళ్ళైనాక అవన్నీ వస్తాయి. అయ్యో అంటే అలానే కదా, అంటే నాకు అవన్నీ ముట్టుకొని అంటే వంటిల్లో వంట ఎట్లా చెప్పాలి, కుక్ చేసిన తర్వాత ఫుల్ ఇట్లా చెమట వస్తుంది, చెమట ఇవన్నీ ఎందుకని తర్వాత నేను స్నానం చేసుకుంటాను. ధనియాల పొడి కొద్దిగా. ఓకే. మీరు కూడా మారిపోయారా పెళ్లి తర్వాత? అంటే ఇంకా అట్లా మంచిగానే అట్లా వచ్చేస్తుంది ఇక అది. అంతేనా? అట్లా ఇక అలవాటు పడిపోతాం ఇక. ఇప్పుడు మీరు ఎట్లా చేసినా మిమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు లేరు కదా మేము. కొత్తిమీర అదొక రకంగా మంచిదే, అదొక రకంగా బాధ కూడా. ఎన్ని రోజులకైనా పెళ్ళి అయితే చేసుకోవాలి కదా. కరెక్టే. ఎన్ని రోజులు ఉన్నా కూడా పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలా, పిల్లల్ని కూడా కనమంటారా? ఓకే, తప్పకుండా. మీ అమ్మ మిమ్మల్ని అన్నారు, ఇప్పుడు మీరు కూడా కనాలి కదా. అయిపోయింది. ఆఫ్ చేయనండి స్టవ్. పప్పుచారులోకి బాగుంటుంది అనుకుంటానండి ఇది. బాగుంటుంది మేడం. నాకు ఫస్ట్ సైడ్ డిష్ అంటే ఎందుకో నేను ఆలు ఫ్రై చేసుకుంటా. ఇట్లాంటివి కూడా ట్రై చేయాలి నేను. ఆలు ఫ్రై పద్దాక తినలేము కదా. అవునవును, అదైతే నిజం. కొంచెం లాస్ట్ కొత్తిమీర. ఓకే. ఓకే అండి, సో చూస్తున్నారు కదండి, గోంగూర శనగలు రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. గోంగూర శనగలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు:
గోంగూర, శనగలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియా పొడి, ఉప్పు, పసుపు, కొత్తిమీర, వెల్లుల్లి ముక్కలు. గోంగూర శనగలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో కొంచెం పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పసుపు, గోంగూర, నానబెట్టిన శనగలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, ధనియా పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, గోంగూర శనగలు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మీరు అన్నట్టు నిజంగా మంచి సైడ్ డిష్. సైడ్కి బాగుంటుంది మేడం అది. వెరీ టేస్టీ. అది పచ్చి పులుసు అంటారు కదా, దానికి సైడ్కి బాగుంటుంది. అన్నం పచ్చి పులుసు ఇది చాలా బాగుంటుంది. సూపర్ అండి, చాలా బాగుంది. సో ఇవాళ మీరైతే మాకు 2 మంచి రెసిపీస్ పరిచయం చేశారండి. అందుకే మా తరపు నుంచి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. సో లక్ష్మి గారు, మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు కూడా ఇక్కడికి వచ్చినందుకు లక్ష్మి గారు. టేక్ కేర్. బై బాయ్. బాయ్. సో ఇవాళ సత్యలక్ష్మి గారు మనకు పరిచయం చేసిన 2 వెరైటీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇంట్లో ట్రై చేయండి, అందరితో రెసిపీస్ ని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బై బాయ్.